లేడీస్ అండ్ జెంటిల్మెన్ వెల్కమ్ టు ఐడ్రీమ్ మీడియా. నేను ప్రియదర్శన్, నాతో పాటు అడ్వకేట్ నాగేశ్వరరావు పూజారి గారు ఉన్నారు. మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ మీరు చాలా కేసెస్ చూస్తూ ఉన్నారు. ఇన్ని ఇయర్స్‌లో మీకున్న అనుభవంలో ఎన్నో కేసెస్ చూసారు. అయితే కొన్ని ఫేక్ కేసెస్ ఉంటాయి. అంటే ఫాల్స్ కేసెస్. ఆహ్, ఒక మహిళ తన భర్త మీద పెట్టడం గాని, లేదంటే భర్తే మహిళ మీద పెట్టడం గాని డివోర్స్ కోసం. సో అలాంటప్పుడు అది ఒకవేళ ఫాల్స్ కేస్ అయితే అది లా ఎలా ప్రొటెక్ట్ చేస్తది సార్? ఎవరైతే విక్టిమ్ సైడ్ ఉన్నారో వాళ్ళని ఎలా ప్రొటెక్ట్ చేస్తది? మీరే చెప్తున్నారు కదా ఆ! ఫాల్స్ కేస్ అని ఇంకా. యాహ్! అది అంటే ఫాల్స్ కేస్ అని ప్రూవ్ అవ్వాలి కదా సార్. ఫస్ట్ అభియోగాలన్నీ పెడతా ఉంటారు. పేపర్‌లో చాలా ఉంటది. దానిలో కంప్లెయింట్ ఇచ్చిన కంప్లెయింట్. జనరల్‌గా ఏందంటే 498 అనే కేసు ఏదైతే ఉంటదో హ్మ్. జనరల్‌గా హ్మ్. ఎక్కువ శాతం ఏందంటే అది 1982లో వుమెన్‌ని కాపాడటానికి పెట్టిందని. హ్మ్. అది పెట్టిన చట్టం 1982లో వచ్చింది. హ్మ్. 82లో ఉన్న సామాజిక పరిస్థితులకు అనుగుణంగా ఆ చట్టాన్ని పెట్టారు. హ్మ్. ఆ చట్టం ఏం చెప్తది అంటే ఏందంటే మనకు పెళ్ళైన అమ్మాయికి భర్త ద్వారా గాని, అత్తామామల ద్వారా గాని, ఇతర కుటుంబ సభ్యులు అంటే భర్త తరపున ఇతర కుటుంబ సభ్యులు గాని హ్మ్. వాళ్ళకి ఏ రకమైన వాళ్ళ వల్ల అమ్మాయికి మానసికంగా కానీ శారీరకంగా కానీ ఫైనాన్స్ పరంగా కానీ ఏదన్నా ఇబ్బంది ఎదురైనప్పుడు హ్మ్. ఓకే ద నియరెస్ట్ పోలీస్ స్టేషన్కి వెళ్ళి వాళ్ళ మీద కంప్లైంట్ ఇవ్వాలి. ఇస్తే పోలీసు వాళ్ళు చర్యలు తీసుకుంటారు అనే చట్టాన్ని పెట్టారు. ఇది హ్మ్. ఇది కరెక్ట్ చట్టం. ఇది ఎప్పుడు పెట్టారు? 80. 1982లో పెట్టారు. హ్మ్. ఎందుకు పెట్టారు 1982లో అంటే ఏంటంటే రెండు పద్ధతులు. ఒకటి అమ్మాయికి ఏమైనా ఇబ్బంది కలిగితే, ఎందుకంటే హ్మ్. పూర్వకాలంలో ఏంటంటే మనకు అమ్మాయిలని మనం వేరే ఊర్లోకి ఇస్తుండే కదా. హ్మ్. ఇప్పుడు ఒక వరంగల్లో ఉన్న అమ్మాయిని హైదరాబాద్కో లేకపోతే ఎక్కడికో ఇస్తుండే. హ్మ్. అప్పుడు నీకు కమ్యూనికేషన్ లేదు. ఏది ఫోన్స్ లేవు. హ్మ్. పక్కన ఇన్ఫర్మేషన్ లేదు. ఓన్లీ లెటర్లు రాసి మనం కమ్యూనికేషన్ చేసుకోవాల్సిన పరిస్థితి. హ్మ్. సో మరి పెళ్ళైన అమ్మాయిని మనం వేరే ఊరికి ఇచ్చినప్పుడు ఏమన్నా ఇబ్బందులు అయితే ఎట్లా? కాబట్టి మరి ఎవరు కాపాడాలి? గవర్నమెంట్ కదా కాపాడాల్సిందని హ్మ్. చెప్పి దాన్ని ఏం చేశారు? దగ్గరున్న పోలీస్ స్టేషన్లో పోయి కంప్లైంట్ ఇవ్వమని చెప్పారు. హ్మ్. ఎందుకంటే వాళ్ళు కాపాడతారు, గవర్నమెంట్ కాబట్టి, ప్రజల్ని కాపాడాల్సిన బాధ్యత గవర్నమెంట్‌కి ఉంటుంది కాబట్టి పోలీస్ స్టేషన్‌కి అటాచ్‌మెంట్ చేశారు. హ్మ్. ఇది 1982లో ఉన్న పరిస్థితులకు అనుగుణంగా. హ్మ్. ఇప్పుడు మనం ఎక్కడ ఉన్నాం? 2025లో ఉన్నాం. ఓకే. కమ్యూనికేషన్ పెరిగిపోయింది, వీడియో కాలింగ్ పెరిగిపోయింది, అన్నీ పెరిగిపోయినాయి కాబట్టి ఇప్పుడున్న కేసులలో ఏందంటే జనరల్‌గా ఎప్పుడైనా కూడా గుర్తుపెట్టుకోండి. ఈ ఈ ఈ చాలా మంది కన్‌ఫ్యూజ్ అయితారు. ఏందంటే హ్మ్. 498 డొమెస్టిక్ వయలెన్స్ 2 ఒకటే అనుకుంటుంటారు. హ్మ్. 498 కేసు వేరు, డొమెస్టిక్ వయలెన్స్ కేసు వేరు. ఈ రెండిటికి సంబంధం లేదు. హ్మ్. 498 అంటే ఏంది? భార్యని ఇబ్బంది పెడితే చేసేది. హ్మ్. డొమెస్టిక్ వయలెన్స్ అంటే ఏంది అంటే భార్యకున్న హక్కులను మనం కాలరాస్తే, భార్యకి ఏమైతే హక్కులు ఉంటాయో హ్మ్. తన అత్తగారింట్లో ఉండే హక్కుల్ని గనక మనం ఏమన్నా కాలరాస్తే వచ్చేది డొమెస్టిక్ వయలెన్స్. హ్మ్. భార్యకు ఉండాల్సిన హక్కులన్నీ దాంట్లో డొమెస్టిక్ వయలెన్స్‌లో ఉంటాయి. వాటి వయలేషన్ జరిగితే ఏం చేయొచ్చనేది దాంట్లో రాసి ఉంటది. హ్మ్. సో, అందరూ మాట్లాడేటప్పుడు ఏందంటే మా దగ్గరికి వచ్చి సార్ మా భార్య డొమెస్టిక్ వయలెన్స్ పోలీస్ స్టేషన్‌లో పెట్టింది సార్ అంటారు. హ్మ్. డొమెస్టిక్ వయలెన్స్ కేసు పోలీస్ స్టేషన్‌లో పెట్టరు. డొమెస్టిక్ వయలెన్స్ కేసు మనం ప్రొటెక్షన్ ఆఫీసర్ దగ్గర గానీ, లేదా కోర్ట్‌లో గానీ పెడతాం అది. హ్మ్. ఇట్ ఈస్ ఎ సివిల్ ఇన్ నేచర్. 498 అనేది ఓన్లీ పోలీస్ స్టేషన్‌లో మాత్రమే పెట్టే కేసు. ఓకే. ఓకే. హ్మ్. ఇవి 2. ఇప్పుడు ఎక్కువ శాతం 498 హ్మ్. భారతదేశంలో ఎక్కువ శాతం 498 కొట్టేయబడుతున్నాయి కోర్టులలో. హ్మ్. ఎందుకు? దీంట్లో 2 అంశాలు ఉంటాయి మళ్ళా. హ్మ్. సరే ఇవి ఫాల్స్ కేసులు కదా అనొచ్చు మీరు. ఓకే. ఒకటి ఫాల్స్ కేసులు కదా అని హ్మ్. అనొచ్చు. అవును. ఓకే. హ్మ్. రెండోది ఎక్కువ శాతం ఉంది కదా! మరి వీళ్ళు వుమెన్ వెపన్ కింద ఉపయోగిస్తున్నారు కదా అని అవును. అడగొచ్చు. హ్మ్. ఓకే. ఇవి ఫాల్స్ కేసులా? లేకపోతే వుమెన్ వెపన్ కింద వాడుతుందా అనేదాన్ని మనం కొద్దిసేపు పక్కన పెడితే హ్మ్. 498 కేసులలో అబోవ్ 60-70% ఆఫ్ ద కేసెస్ అమ్మాయిలు ఓడిపోతుంటారు. ద రీజన్ ఏంది అంటే ఏందంటే అమ్మాయిలు ఎప్పుడైనా కూడా ఏందంటే వాళ్ళకి లా మీద అవగాహన ఉండదు. హ్మ్. ఓకే. ఒక కంప్లెయింట్ ఎలా రాయాలో అవగాహన ఉండదు. ఒక కంప్లెయింట్‌లో ఏం రాయాలి? ఏం రాయొద్దు? రాస్తే ఎలా రాయాలనే విషయాల మీద వాళ్ళకి అవగాహన ఉండదు. వాళ్ళకు బాధ అనిపించినప్పుడు, వాళ్ళకి అన్యాయం జరిగినప్పుడు, లేకపోతే వాళ్ళు హరాస్మెంట్‌కి గురైనప్పుడు వాళ్ళు ఏం చేస్తారు? పోలీస్ స్టేషన్‌కి వెళ్ళిపోయి, ఆ పోలీస్ స్టేషన్‌లో వీళ్ళ ఎమోషన్ రాస్తారు. హ్మ్. అర్థమైందా? చట్టాన్ని రాయరు. హ్మ్. వీళ్ళ ఎమోషన్ రాస్తారు. సో, ఆ ఎమోషన్ రాయటంతోనేంటంటే వాళ్ళకు ఆ బాధలో ఏదో ఒకటి రాసేస్తారు. ఇది చట్టపరంగా ఎంతవరకు నిలబడతది? ఇది కోర్టుకెళ్తే నిలబడతదా? నిలబడదా? అనే హ్మ్. అవగాహన వాళ్ళకుండదు. ఆ టైంలో వాళ్ళ బాధలనో, లేకపోతే హరాస్మెంట్‌కి గురైన డిప్రెషన్‌లోనో ఏదో రకంగా ఉండి వాళ్ళు వాళ్ళకు తోచింది రాస్తారు. ఆ కోర్ట్‌లో ఎమోషన్స్‌కి అంత ఉండదా సార్ అది వాల్యూ? దట్స్ వాట్ ఐ యామ్ టెల్లింగ్. హ్మ్. కోర్ట్‌కి ఎమోషన్ మీ ఇప్పుడు కోర్టుకు కళ్ళకి గంతలు ఎందుకు కడతారు తెలుసా మీకు? హ్మ్. హ్మ్.
చెప్పు. ఎవరు వాడు వీడు అనే భేదం ఉండకూడదని చెప్పి అదే అంటారు. చూసేదంతా నిజం కాదు. నిజం కాదంటారు. ఆ దాని అర్థం ఏంటంటే నువ్వు చూసే కళ్ళతో చూసేదంతా నిజం నిజం కాదు. ఉమ్, నువ్వు ఏదన్నా ఒక తీర్పు చెప్పే ముందు మనసు పెట్టి చెయ్యి తప్ప నీ కళ్ళతో ఇప్పుడు నువ్వు ఖతర్నాక్ డ్రెస్సింగ్ వేసుకుని వచ్చినావు అనుకో, ఉమ్, నువ్వు ఇప్పుడు జనరల్ రూల్ ఏముంటది, ఖతర్నాక్ డ్రెస్సింగ్ వేసుకుంటే వాడు కోటీశ్వరుడు అని ఉంటుంది. అవును. నీ డ్రెస్సింగ్ బట్టి నువ్వు కోటీశ్వరుడు అనుకుంటాను తప్ప ఉమ్, నువ్వు కోటీశ్వరుడా కాదో తెలియదు కదా. ఉమ్, ఓకే, అదే కోర్టుకి చినిపోయిన బట్టలతో వస్తాం మనం. ఉమ్, సో వచ్చి సార్ నేను పేదోని సార్ నాకు ఏం పైసలు లేవు సార్ నేను దండం పెడతాను సార్ అని నేను అనుకుందాం సపోజ్. సో అదే అందుకే కోర్టులో ఉన్న న్యాయదేవత కళ్ళకి గంతలు ఎందుకు కడతారంటే ఏంటంటే నువ్వు చూసి కానీ ఉమ్, విని కానీ చెవులు కూడా కడతారు. ఉమ్, విన్నది చూసింది దాన్ని బేస్ చేసుకొని జడ్జిమెంట్ ఇవ్వకు. ఉమ్, మనస్ఫూర్తిగా ఆలోచించి న్యాయం చేయమనేది దాని దాని సిగ్నిఫికెంట్ అన్నట్టు గుర్తుంది. సో అందుకనే వీళ్ళ ఎమోషన్ అనేది రాస్తారు కాబట్టి ఈ ఎమోషన్ అనేది కోర్టులో పనిచేయదు. ఉమ్, దానివల్లనే 498 అనే కేసులు మీకు 70% అమ్మాయిలు ఓడిపోతున్నారు. దట్ ఇస్ ద ఫస్ట్ పాయింట్. ఉమ్, ఓకే, రెండోది వీళ్ళకు కోర్టుకు 498 అనేది పోలీస్ స్టేషన్లు ఇచ్చిన తర్వాత దాని ప్రొసీడింగ్స్ ఎవరికి తెలియదు. ఉమ్, చాలా మందికి ప్రొసీడింగ్స్ తెలియదు. నెక్స్ట్ ఏ స్టెప్ వస్తుంది, ఏం చేయాలా, ఎట్లా చేయాలా, కేసుని ఎట్లా స్ట్రాంగ్ చేయాలనే విషయం చాలా మంది తెలియదు. ఉమ్, తెలియక ఆ పోలీస్ స్టేషన్లో కేసు పెడతారు, ఎమోషనల్గా కంప్లైంట్ రాస్తారు, పోలీస్ స్టేషన్లో కేసు పెడతారు, అక్కడ ఏమన్నా పరిష్కరించడానికి ప్రయత్నిస్తారు, అక్కడ పరిష్కారం కాకపోతే కోర్టులో చూసుకోపోమని పోలీసులు చెప్తారు. ఉమ్, సో ఇక కోర్టుకు పోయింది కదా, కోర్టులో తెలుసుకుంటారు కదా, మాదేముందిలే అని చెప్పేసి చూస్తారు. ఓకే, సో ఎక్కువ శాతం 70% ఆఫ్ ద కేసెస్ వీళ్ళకు న్యాయ వ్యవస్థ ఎట్లా పనిచేస్తుంది, ఒక కంప్లైంట్ ఎట్లా రాయాలా అనే అవగాహన లేకనే 70% ఓడిపోతున్నారు. ఉమ్, దట్ ఈస్ ద ఫస్ట్ పాయింట్. అది మనకు కొంచెం ఈ ఫాల్స్ కేసులా లేకపోతే ఒరిజినల్ కేసులా అని పక్కన పెడితే ఇది ఒరిజినల్ జరిగే స్టోరీ ఇది. ఓకే. ఓకే, ఇది రెండోది. ఇప్పుడు నువ్వు అడిగిన క్వశ్చన్కి రెండోది ఏంటంటే చాలా వరకు 498 అనే కేసుల్ని ఉమ్, అమ్మాయిలు వెపన్ కింద ఎక్కువ శాతం వెపన్ కింద వాడటానికి ప్రయత్నిస్తారు. ఉమ్, ఎందుకంటే క్విక్ రిజల్ట్ కోసం కావచ్చు, ఉమ్, ఇబ్బంది పెట్టడం కోసం కావచ్చు, ఓకే, లేకపోతే రకరకాల కారణాల వల్ల చాలామంది ఉమ్, ఇప్పటికీ చాలామంది ఏం మాట్లాడతారంటే ఏంటంటే 498 అనే ఇది వెపన్ కింద వాడుతున్నారు కాబట్టి ఇది మిస్యూజ్ అవుతుంది కాబట్టి దీన్ని ఎందుకు తీసేస్తాను లేరు అనేది చాలా మంది మగవాళ్ళు కానీ ఉమ్, ఈ మనం మాట్లాడే అంశం ఇది. కరెక్ట్. ఓకే, ఉమ్, 498 కేసులలో ఫాల్స్ కేసులు లేవు అని నేను అనను, వెపన్ కింద వాడతాను లేరు అని నేను అన్ను. ఓకే, కానీ 498 కేసులలో ఫాల్స్ కేసులు ఉన్నా కూడా దాని వెపన్ కింద వాడినా కూడా జెన్యున్ కేసెస్ కూడా ఉన్నాయి. ఉమ్, చాలా జెన్యున్ కేసెస్ ఉన్నాయి. పెళ్ళైన అమ్మాయిలు అత్తగారింట్లో రకరకాల హరాస్మెంట్స్ గురవుతున్న జెన్యున్ కేసులు కూడా చాలా ఉన్నాయి. ఉమ్, వైలెన్స్ అనేది అగైనెస్ట్ ఉమెన్ అనేది చాలా కుటుంబాలలో ఇప్పటికీ ఉండిపోయింది. ఉమ్, సో దానికోసమనే ఈ నిజమైన వ్యక్తులు తక్కువ పర్సెంట్ ఉన్నా వీళ్ళని కాపాడడం కోసమే దాన్ని ఇంకా తీయడం లేదు ఇంకా ఆ పోలీస్ స్టేషన్ నుంచి. ఓకే, కనీసం ఆ పోలీస్ భయం ఉంటుంది. పోలీస్ స్టేషన్ అంటే కొద్దిగా క్విక్ రిజల్ట్ జరిగే అవకాశం ఉంటుంది, ఇమ్మీడియట్ యాక్షన్ తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. నువ్వు కోర్టుకు వెళ్తే యాక్షన్ కొద్దిగా లేట్ అవుతుంది. ఉమ్, ఇప్పుడు పోలీస్ స్టేషన్ అనేది నీకు 24 hours అందుబాటులో ఉంటుంది. దానికి పండగలు హాలిడేస్ ఏమి ఉండవు. ఉమ్, నీకు ఏదైనా పక్కన అన్యాయం జరిగిందనుకో నువ్వు ఇమ్మీడియట్లీ పోలీస్ స్టేషన్కి వెళ్ళి నువ్వు అప్రోచ్ అయితే నీకు క్విక్ రిజల్ట్ జరిగే అవకాశం ఉంటుంది. అంటే దాన్ని ఆపనికి కానీ సహాయం చేయడానికి ఉంటుంది. ఉమ్, ఇప్పుడు కోర్టు అనుకో నీకు హాలిడేస్ ఉంటాయి, సాటర్డే ఉంటుంది, సండే ఉంటుంది, రకరకాల ఇష్యూస్ ఉంటాయి కాబట్టి కోర్టు అనేది తక్షణం స్పందించకపోవచ్చు. కాబట్టి మ్యాట్రిమోనల్ ఇష్యూస్లలో ఇబ్బంది వచ్చినప్పుడు అందుకని దాన్ని పోలీస్ స్టేషన్కి అటాచ్మెంట్ చేస్తున్నారు. ఓకే. సో బట్ ఈ రెండు ఇష్యూస్ ని మీరు బేస్ చేసుకుంటే అంటే వెపన్ కింద వాడుకునే వాళ్ళు ఉన్నారు, పాపం జెన్యున్ గా ఇబ్బంది పడుతున్న వాళ్ళు ఉన్నారు. రెండు సమాజంలో రెండు రకాలు అదే చెప్తున్నా నేను. అప్పుడు ఈ రెండు ఉన్నప్పుడు అంటే నార్మల్ గా మీరు లా ఎలా ఉండాలనుకుంటున్నారు? అంటే జెండర్ న్యూట్రల్ గా ఉండాలా, లేదు ఉమెన్ సెంట్రిక్ గా ఉంటే కొంచెం బెటర్ అంటారా? లా అనేది ఎప్పుడు కూడా మనం న్యూట్రల్ ఉండాలని చెప్తాం మనం. ఉమెన్ సెంట్రిక్ గా అంటే ఏమి ఉండదు. అది అందరు ఇప్పుడు మీకు కొన్ని వందల సందర్భాలలో చెప్తున్నా నేను. అందరూ అనే మాట ఏంది, చట్టాలన్నీ ఆడవాళ్ళకు అనుగుణంగా ఉన్నాయి అనే పదము మనకు సమాజంలో ఎక్కువ వినిపిస్తుంటది. ఓకే, చట్టాలు అనేటి అందరికీ ఆడవాళ్ళకు అనుగుణంగా ఉంటే మరి ఇప్పటికీ ఇంకా కొత్త కొత్త చట్టాలు ఆడవాళ్ళ మీద ఎందుకు చేస్తున్నారు? ఇప్పటికీ ఈ సమాజంలో ఇంకా ఆడవాళ్ళు ఎందుకు అన్యాయానికి గురవుతున్నారు? ఓకే, ఈ చిన్న లాజిక్ ఎందుకు మిస్ అవుతున్నారు మీరంతా? చట్టాలు అనేటివి ఆడవాళ్ళకి కనుక ఉంటే ఇంకా కొత్త చట్టాలు ఎందుకు చేస్తున్నారు? అమ్మాయిలకి ఇంకా అన్యాయం జరుగుతుందని ఎందుకు పోరాడుతున్నారు? సో చట్టాలు అనేటివి ఎప్పుడు కూడా ఆడవాళ్ళ కోసమో
మగవాళ్ళ కోసమో చెయ్యరు ఎప్పుడు కూడా. చట్టాలు నేటి సమాజంలో ఏదైనా జరుగుతుంటే దాన్ని ఆపడానికి చేస్తారు అంతే. కంపారిజన్ టు ఏంటంటే మనకు మెన్కి ఉమెన్కి మ్యాట్రిమోనియల్ ఇష్యూస్కి వచ్చినప్పుడు మాత్రమే, మెన్కి ఉమెన్కి మ్యాట్రిమోనియల్ ఇష్యూస్ వచ్చినప్పుడు మాత్రమే వాళ్ళకు కొద్దిగా ప్రివిలేజ్ ఉంటుంది. చట్టాలు అనుగుణంగా ఏమి ఉండవు. ప్రివిలేజ్ అంటే మీకు అర్థమయ్యే భాషలో చెప్తాను. ఇప్పుడు మీరు పని చేస్తారు, మీతో పాటు ఇంకో లేడీ ఎంప్లాయీ పని చేస్తుంది, ఇద్దరు పని చేస్తారు, వాళ్ళకి మెటర్నిటీ లీవ్ ఇస్తారు 6 నెలలని. ఓకే, నీకు ఇయ్యరు. ఇప్పుడు నువ్వు వచ్చి సార్ ఆడవాళ్ళకి చట్టాలు అనుకూలంగా ఉన్నాయి సార్, వాళ్ళకి 6 నెలలు హాలిడే ఇచ్చిన అంటావా? అనవు కదా, ఎందుకంటే ప్రివిలేజ్ అది. సో అట్లాంటి ప్రివిలేజెస్ ఉన్నాయి తప్ప చట్టాలన్నిటి ఆడవాళ్ళకు వ్యతిరేకంగానో మగవాళ్ళకు అనుకూలంగానో లేకపోతే మగవాళ్ళకు వ్యతిరేకంగానో ఆడవాళ్ళకు అనుకూలంగా ఉండవు. చట్టం అనేది సమాజంలో ఉన్న ప్రతి వ్యక్తిని కాపాడుకోవడం చేసేది. ఆ చేసే క్రమంలో కొద్దిగా వాళ్ళకున్న అవసరాలని బట్టి ఆ ప్రివిలేజ్ అనేది ఇవ్వబడుతుంది. కాబట్టి మీరందరూ మళ్ళొకసారి నేను ఏం చెప్తున్నా అంటే ఎప్పుడు కూడా చట్టాలన్నీ ఆడవాళ్ళకు అనుకూలంగా ఉన్నాయి అనే విషయాన్ని బాగా ప్రోత్సహించకండి. ప్రోత్సహించి ఇంకా అది ఉమెన్ లాస్ ఉన్నాయి ఇండియాలో, కోర్టుకు పోతే మొగలు జీవితం సంకనాయిపోతుంది, ఇలాంటి పదాలు వాడకండి. వాళ్ళకు కొద్దిగా ప్రివిలేజెస్. ఎందుకంటే జనరల్గా ఏంది ప్రివిలేజెస్ ఏముంటాయి? ఇప్పుడు ఒక అబ్బాయి రాత్రి కూడా బయటకు పోతుంటే వెళ్ళిపోరా అంటాం మనం. అదే ఒక అమ్మాయి పోతుంటే పంపిస్తామా? ఎవరినో ఒకరు తోడించి పంపిస్తాం. అదే పోయి దించిరాపో అని చెప్తాం. అది ప్రివిలేజ్. ఆడవాళ్ళని మనం కాపాడుకోవడం అనేది మన కల్చర్లో ఉంది. అది మనకు చిన్నప్పటి నుంచి నేర్పుతారు, మనకి ఇళ్లలో నేర్పుతారు. కాబట్టి వాళ్ళని కాపాడుకోవడానికి, ప్రొటెక్షన్ ఇవ్వడానికి కొద్దిగా మగవాళ్ళ కంటే కొద్దిగా ఎక్కువ ప్రివిలేజ్ ఉంటుంది తప్ప చట్టాలు అనేటివి ఎప్పుడు కూడా ఆడవాళ్ళకు అనుకూలంగా ఉన్న పదాలు వాడకండి అని చెప్తున్నాను నేను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వాల్యుబుల్ టైం. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.